మీరందరూ దయదలిచి 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటేసారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే ఇగో ఇక్కడనే ఇదే జాగల ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీరు శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడి మీదే, మంజిరాలో ఇసుక దోపిడి మీదే, కంకర దోపిడి మీదే. ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తావు, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తావు, సైడ్ ట్రైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. పోచారం శ్రీనివాసరెడ్డిని బొంద పెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి ఇద్దరు దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరి ఒక్క నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేం సార్, ప్రాణం ఉన్నంత వరకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో కళ్ళని చూపుతూ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిండా బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సపడే ఏదైనా బండ కట్టుకొని బాయిలో దుంకుమని రాదు. ఎందుకు బతికి? ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండ బూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండ బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకల పోయి ఇలా కూర్చున్నాడు.